గ్లాడియేటర్ 2 మూవీ నవంబర్ 22న థియేటర్స్లో రిలీజ్ అయింది. అయితే నేను అప్పుడు ఆ సినిమా మిస్ అయ్యాను. ఇప్పుడు డిసెంబర్ 22 నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. సో నేను ఇప్పుడు ఈ గ్లాడియేటర్ 2 మూవీ చూడడం జరిగింది. గ్లాడియేటర్ 1 మూవీ రిలీజ్ అయిన 16 సంవత్సరాల తర్వాత దానికి సీక్వెల్ చేశారు రెడ్లీ స్కాట్ గారు. గ్లాడియేటర్ 1 మూవీ ఎంత లెజెండరీ మూవీనో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ మూవీకి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి మూవీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీకి గ్లాడియేటర్ 1 మూవీ సెట్ చేసిన స్టాండర్డ్స్ని టచ్ చేసిందా లేదా అనేది ఇప్పుడు మన రివ్యూలో మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ గ్లాడియేటర్ 2 మూవీ విషయానికి వస్తే నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది. గ్లాడియేటర్ 1 రేంజ్ని టచ్ చేయడం కష్టమే, బట్ మనం ఆ మూవీని దృష్టిలో పెట్టుకొని ఈ మూవీని చూసినా మనకి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ మూవీ ప్లాట్ లైన్లోకి వెళ్తే మ్యాక్సిమస్ మెలిడియస్ చనిపోయిన 16 సంవత్సరాల తర్వాత ఈ స్టోరీ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమస్ మెలిడియస్ కొడుకు లూసియస్ మెలిడియస్ తన తండ్రి చావుకి రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు, కష్టాల్లో ఉన్న రోమ్ని కాపాడి ఎలా గ్లాడియేటర్గా మారాడు అనేది ఈ మూవీ బేసిక్ ప్లాట్ లైన్ అనమాట. ఈ మూవీ ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే లూసియస్ క్యారెక్టరైజేషన్ చాలా బాగా నచ్చింది నాకు. అలానే లూసియస్గా యాక్ట్ చేసిన పాల్ మెస్కల్ పర్ఫార్మెన్స్ అయితే టాప్ నాచ్ ఉంది. తర్వాత లూసియస్ మదర్ క్యారెక్టర్ చేసిన కొన్ని నెల్సన్, జనరల్ అకేషియస్ క్యారెక్టర్ చేసిన పెడ్రో పాస్కల్, ఇలా అన్ని ఈ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్నీ టాప్ నాచ్ ఉన్నాయి. ఈ మూవీలో ఆర్టిస్టుల పర్ఫార్మెన్సెస్ అన్నీ చాలా బాగున్నాయి. అయితే వీళ్ళందరిలోకి మ్యాక్రనస్ క్యారెక్టర్ చేసిన డెంజల్ వాషింగ్టన్ తన పర్ఫార్మెన్స్తో అందరినీ డామినేట్ చేశాడు. అతని క్యారెక్టర్కి రాసిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి, బట్ తన పర్ఫార్మెన్స్తో పిచ్చెక్కించాడు డెంజల్ వాషింగ్టన్. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్లైమాక్స్ పోర్షన్ వరకు అతని పర్ఫార్మెన్స్ పీక్స్లో ఉంటుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ పోర్షన్ చూస్తున్నప్పుడు అయితే ఎవడ్రా బాబు వీడు ఎలా ఉన్నాడు అనిపించింది నాకైతే. ఈ మూవీలో తన పర్ఫార్మెన్స్తో ఈ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాడు డెంజల్ వాషింగ్టన్ అని చెప్పడంలో ఎలాంటి ఎగ్జాగరేషన్ లేదు. దీని తర్వాత మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి చూడండి, అన్నీ చాలా బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. దాని తర్వాత ఈ మూవీలో డ్రామా కూడా చాలా బాగా కుదిరింది. ఈ సినిమాకి మూవీ అక్కడక్కడ స్లో అయింది అనిపించినా ఈ మూవీలో డ్రామా మనల్ని ఖచ్చితంగా ఎంగేజ్ చేస్తుంది. లూసియస్ మ్యాక్సిమస్ మెలిడియస్ కొడుకు అని తెలిసిన తర్వాత వచ్చే సీన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఎమోషనల్ సీన్స్ అన్నీ కరెక్ట్గా ల్యాండ్ అయ్యాయి. టెక్నికల్గా ఈ మూవీ చాలా సాలిడ్గా ఉంది, అసలు వంక పెట్టడానికే లేదు. టెక్నికల్ డిపార్ట్మెంట్స్ అన్నీ చాలా బాగా వర్క్ చేశాయి. ఆర్ట్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ, లైటింగ్, యాక్షన్ కొరియోగ్రఫీ, సౌండ్ డిజైనింగ్, ఇలా అన్ని ఆస్పెక్ట్స్లో సినిమా చాలా బాగా అనిపించింది నాకైతే. ఈ మూవీకి మెయిన్గా చెప్పుకోవాల్సింది ఈ మూవీ డైరెక్టర్ రెడ్లీ స్కాట్ గారి గురించి. ఆయన ఒక లెజెండరీ డైరెక్టర్, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఈ ఏజ్లో కూడా ఇలాంటి ఒక సినిమాని ఇంత కన్విక్షన్తో తీయడం ఆయన డెడికేషన్కి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. నాకైతే ఈ మూవీలో పెద్దగా మైనస్ పాయింట్స్ ఏం కనిపించలేదు, కానీ ఖచ్చితంగా మైనస్ పాయింట్స్ వెతికి చెప్పాలి అంటే ఇప్పుడు లూసియస్ క్యారెక్టర్ మెయిన్గా రివెంజ్ మీద డ్రివన్ అవుతూ ఉంటుంది, అంటే రివెంజ్ మీద నడుస్తూ ఉంటుంది ఆ క్యారెక్టరైజేషను. మధ్యలో ఎక్కడో ఒక చోట ఆ రివెంజ్ వదిలేశాడా అనిపిస్తుంది. అంటే మూవీ ఎమోషనల్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినాక ఆ రివెంజ్ ఫార్మాట్ కొంచెం డైల్యూట్ అయిందేమో అనిపించింది. అలానే దీని తర్వాత సినిమాలో వచ్చే కొన్ని ప్రొసీడింగ్స్ చాలా కన్వీనియంట్గా రాసుకున్నారేమో అనిపించింది. ఇది తప్ప చెప్పుకోవడానికి సినిమాలో పెద్ద మైనస్లు ఏమీ లేవు. ఫైనల్గా ఒక్క మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, మీరు ఒకవేళ గ్లాడియేటర్ 1తో పోల్చి చూసినా ఈ మూవీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఈ వీకెండ్కి ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు గైస్, నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. నాకైతే మూవీ చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది. ఖచ్చితంగా ఈ వీకెండ్ ఈ మూవీ చూడండి. ఇది గ్లాడియేటర్ 2 మూవీకి సంబంధించిన నా ఒపీనియన్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కానీ ఈ మూవీ ముందే చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇక్కడికి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, టేక్ కేర్ గాయస్. హాయ్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఛానల్లో కంటెంట్ చూడండి, ఆ కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.